అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే చిన్న స్కేల్లో చాక్లెట్ సిరప్ వ్యాపారాన్ని ఎలా మొదలుపెట్టాలి? ఇది మాకొక వ్యూవర్ అడిగిన ప్రశ్న. సో దాని ఆధారంగానే ఈ విశ్లేషణ మొత్తం ఉంటుంది. చూశారు కదా ప్రశ్న? చాలా అంటే చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ ఇది. ఆల్రెడీ మార్కెట్లో ఇంత పెద్ద బ్రాండ్స్ ఉన్నప్పుడు మనం వాళ్లతో ఎలా పోటీ పడగలం? ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఇదే విషయం గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలి. ఇక్కడ మనం లక్షల్లో సంపాదించొచ్చు, కోట్లు సంపాదించొచ్చు అనే కథలుగాని పెద్ద పెద్ద ఫ్యాక్టరీ టూర్లు గానీ ఉండవు. కేవలం ఒక మధ్యతరగతి వ్యక్తికి నిజంగా అందుబాటులో ఉన్న అవకాశాలేంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనే దానిపైనే మన ఫోకస్ అంతా ఉంటుంది. ఓకే, ఈ వ్యాపారంలోకి రావడానికి చాలా దారులుంటాయి. కాని మనం మాత్రం చాలా రియలిస్టిక్గా మొదలుపెట్టగలిగే రెండు మార్గాల మీద కాన్సంట్రేట్ చేద్దాం. అందులో ఒకటి రీసెల్లింగ్, అంటే వేరే వాళ్ల ప్రోడక్ట్ని మనం అమ్మడం. ఇక రెండవది ప్రైవేట్ లేబుల్, అంటే మన సొంత బ్రాండ్ పేరుతో తయారు చేయించి అమ్మడమన్నమాట. ఈ బిజినెస్లో మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఇదే. చాక్లెట్ సిరప్ అనేది చాలామంది డైరెక్ట్గా కొనే ప్రోడక్ట్ కాదు. ఇది కేకులకి, కాఫీ షాపుల్లో, ఐస్ క్రీం పార్లర్లలో వాడే ఒక ఇంగ్రీడియంట్. అంటే మన కస్టమర్లు డైరెక్ట్ జనాలు కాదు, ఇతర బిజినెస్లు. అందుకే ఇక్కడ సక్సెస్కి సీక్రెట్ ఏంటంటే రిపీట్ ఆర్డర్లు రావడం. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న ఆ రెండు మార్గాలను కాస్త వివరంగా చూద్దాం. ఎందుకంటే ప్రతి దాంట్లో దానికున్న ప్లస్లు, మైనస్లు చాలా స్పష్టంగా ఉంటాయి. ఈ రెండు దారుల్లో మీ రోజువారీ పని ఎలా ఉంటుందంటే చాలా తేడా ఉంటుంది. మీరు ఒక రీసెల్లర్ అయితే మీ మెయిన్ జాబ్ అంతా సప్లై అండ్ లాజిస్టిక్స్, అంటే సరుకుని సరైన టైంకి డెలివరీ చేయడం. అదే మీరు ఒక బ్రాండ్ ఓనర్ అయితే మీ ఫోకస్ అంతా మార్కెటింగ్ మీద, ప్రోడక్ట్ క్వాలిటీ మీదే ఉండాలి. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. రీసెల్లింగ్లో ప్రాఫిట్ మార్జిన్ 5-12% వరకే ఉంటుంది. రిస్క్ కూడా తక్కువే. ఇది పూర్తిగా ఒక వాల్యూమ్ గేమ్, అంటే ఎన్ని ఎక్కువ బాటిల్స్ అమ్మితే అంత లాభం. కానీ సొంత బ్రాండ్ విషయానికొస్తే మార్జిన్లు ఏకంగా 25-50% వరకు ఉంటాయి. కానీ రిస్క్ కూడా అదే రేంజ్లో ఉంటుంది, ఎందుకంటే ఇది బ్రాండ్ నిలబెట్టుకునే గేమ్. సరే, ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. అంటే డబ్బులు, లెక్కలు మరియు పాటించాల్సిన రూల్స్. అసలు ధరలు ఎలా ఉంటాయి, ఏమేం లైసెన్సులు కావాలి అనేవి ఇప్పుడు చూద్దాం. చూశారుగా, రీసెల్లింగ్ మోడల్లో మీకొచ్చే మార్జిన్ ఇంతే ఉంటుంది. అంటే మళ్ళీ చెప్తున్నా, ఇది వాల్యూమ్ గేమ్. ఒక్కో బాటిల్ మీద లాభం తక్కువే అయినా 100,000 బాటిల్ అమ్మగలిగితేనే డబ్బులు కనిపిస్తాయి. అదే ప్రైవేట్ లేబుల్ విషయానికి వస్తే చూడండి, మార్జిన్ ఎంత ఎక్కువగా ఉందో. కానీ ఈ ఎక్కువ లాభంతో పాటు ఎక్కువ రిస్క్, ఎక్కువ బాధ్యత కూడా వస్తాయని అస్సలు మర్చిపోకూడదు. రీసెల్లింగ్లో లెక్క చాలా సింపుల్గా ఉంటుంది. ఉదాహరణకి మీరొక బాటిల్ని 180 రూపాయలకి కొన్నారనుకోండి, దాన్ని 195 లేదా 200 రూపాయలకి అమ్ముతారు. మార్జిన్ చిన్నదే అయినా సేల్స్ అనేవి చాలా స్టేబుల్గా ఉంటాయి. ఇప్పుడు ప్రైవేట్ లేబుల్ లెక్క చూద్దాం. ఇక్కడ సీన్ కంప్లీట్గా వేరు. చూడండి, బాటిల్, లేబుల్, సిరప్ అంతా కలిపి మీ మొత్తం ఖర్చు 120 రూపీస్ అయితే మీరు దాన్ని 180 నుంచి 220 రూపీస్ వరకు అమ్మగలరు. అందుకే ప్రాఫిట్ మార్జిన్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. మనం చేసేది ఫుడ్ బిజినెస్ కాబట్టి FSSAI లైసెన్స్, GST లాంటివి పక్కాగా ఉండాలి. శుభ్రత విషయంలో, క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడకూడదు. ఎందుకంటే ఒక్క చిన్న కంప్లైంట్ చాలు, మొత్తం బిజినెస్ మూతపడే ప్రమాదం ఉంటుంది. ఓకే, ప్రోడక్ట్ రెడీ అయిపోయింది. మరి కస్టమర్లను ఎలా పట్టుకోవాలి? బిజినెస్ దొరికాక దాన్ని ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. కస్టమర్ల కోసం ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ 4 స్టెప్ ప్లాన్ ఇది. ఫస్ట్, బేకరీలు, కఫేలను టార్గెట్ చేయాలి. వాళ్ల దగ్గరికి వెళ్ళి మీరేమీ గొప్పలు చెప్పొద్దు. ఫస్ట్ మీ ప్రోడక్ట్ క్వాలిటీనే మాట్లాడాలి. సో వాళ్ళకొక శాంపుల్ బాటిల్ ఇచ్చి టేస్ట్ చేయమనండి. అది గనక నచ్చితే ఆ తర్వాతే మనం బిజినెస్ గురించి, రేట్లు గురించి మాట్లాడాలి. మీకు అలా ఒక 10 మంది రెగ్యులర్ కస్టమర్లు సెట్ అయ్యారనుకోండి, ఇక బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి. చాక్లెట్తో పాటు స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్ లాంటి కొత్త ఫ్లేవర్స్ని పరిచయం చేయొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా నెలవారీ సప్లై కోసం కాంట్రాక్ట్లు కుదుర్చుకుంటే మీకు ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది. చివరిగా, ఈ వ్యాపారంలోకి వచ్చేవారు సాధారణంగా చేసే కొన్ని తప్పులు ఏంటి, ఇంకా ఈ ఇండస్ట్రీకి సంబంధించిన అసలు నిజం ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యం. కొత్తగా ఈ బిజినెస్లోకొచ్చేవారు కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తారు.
వీటిని ఒక చెక్లిస్ట్ లాగా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి క్రెడిట్ కంట్రోల్ చెయ్యకపోవడం అంటే అప్పు ఇచ్చి దాన్ని సరైన టైంకి వసూలు చెయ్యకపోతే మీ క్యాష్ ఫ్లో మొత్తం దెబ్బతింటుంది. అలాగే క్వాలిటీ, కన్సిస్టెన్సీ విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదు. కాబట్టి ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన నిజం ఇదే. ఈ చాక్లెట్ సిరప్ బిజినెస్ అంటే ఏదో పెద్ద బ్రాండ్, గ్లామర్ అనుకోవద్దు. ఇది చాలా బోరింగ్, రిపీట్ ఆర్డర్ల మీద ఆధారపడి నడిచే ఒక వాల్యూమ్ గేమ్. ఒక్కసారి సెట్ అయితే మాత్రం ఇది చాలా స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది. అది మాత్రం నిజం. ఈ మొత్తం విశ్లేషణ చివర్లో మీకోసం ఒక ప్రశ్న. మీ బడ్జెట్, మీరు రిస్క్ తీసుకోగల ధైర్యం, మీకున్న లక్ష్యాలు వీటన్నిటిని బట్టి ఆలోచిస్తే రీసెల్లర్గా మారడమా లేక సొంతంగా ఒక బ్రాండ్ని క్రియేట్ చేయడమా, ఈ రెండింట్లో ఏ దారి మీకు సరైనదనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి.